నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. ఇన్‌స్ట్రక్టర్లు నైపుణ్యాభివృద్ధికి, మార్గదర్శక శక్తి, వ్యక్తుల సామర్థ్యాలను పెంచి, వారిని యోగ్యులుగా తీర్చిదిద్దే బాధ్యత వహిస్తారు. వారి పాత్ర బోధించడమే కాదు, ఇంకా అనేక పాత్రలను పోషిస్తారు. ఈ సెషన్‌లో మనం ఇన్‌స్ట్రక్టర్లు బాధ్యత వహించే అనేక బాధ్యతల గురించి తెలుసుకుంటాం. తద్వారా విభిన్న రంగాలలో నైపుణ్యం మరియు శ్రేష్ఠతను పెంపొందించడంలో వారి కీలక పాత్రను హైలైట్ చేస్తాం. లక్ష్యాలు ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. ఇన్స్ట్రక్టర్ యొక్క వివిధ బాధ్యతలను జాబితా చేయడం, ఇన్స్ట్రక్టర్ యొక్క బాధ్యతలను వివరించటం. హరి కొత్తగా చేరిన ఇన్స్ట్రక్టర్ మాస్టర్ ట్రైనర్ డేనియల్ను కలవడానికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఈ పాత్రతో వచ్చే బాధ్యతల గురించి మరింత చెబుతారా? తప్పకుండా హరి. ఇన్స్ట్రక్టర్ల బాధ్యతలు విస్తృతమైన పరస్పర చర్యలు మరియు కట్టుబాట్లను కలిగి ఉంటాయి. ఇన్స్ట్రక్టర్లకు ఈ కింది వారి పట్ల ఉండే బాధ్యతలు: లెర్నర్స్, అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్, సమాజం మరియు దేశం, అతను, ఆమె, ప్రొఫెషన్, తల్లిదండ్రులు. ఈ ఒక్కొక్క వారిపై వారి బాధ్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం. అభ్యాసకుల పట్ల బాధ్యత: థియరీ మరియు ప్రాక్టికల్ ట్రైనింగ్ నిర్వహించడం, ట్రైనీలను ప్రేరేపించడం ఇన్స్ట్రక్టర్ యొక్క ప్రధానమైన మరియు ముఖ్యమైన బాధ్యత. సమగ్ర మార్గనిర్దేశం: ఇన్స్ట్రక్టర్లు సమగ్ర మార్గదర్శకత్వం మరియు సూచనలు అందించడానికి పనిచేస్తారు. ఇది స్కెడ్యూల్ ప్రకారం జరిపే ట్రైనింగ్ ప్రోగ్రాంలు ట్రైనీలు పురోగతి సాధించటాన్ని నిర్ధారిస్తుంది. ఇది జ్ఞానాన్ని అందించడమే కాకుండా ప్రతి అభ్యాసకుని ప్రత్యేక అవసరాలు మరియు సవాళ్లను పరిష్కరించడానికి మార్గదర్శకత్వం, ప్రేరణ మరియు తక్షణమే అందుబాటులో ఉండేలా చేస్తుంది. పనితీరు అసెస్మెంట్ మరియు మద్దతు: ఇన్స్ట్రక్టర్ పాత్రలో కీలకమైన అంశం ఎప్పుడూ ట్రైనీల పనితీరును అంచనా వేయడం. ఇన్స్ట్రక్టర్లు కావలసిన దానికంటే తక్కువ స్టాండర్డ్ ఉన్న ట్రైనీలను గుర్తించి వారికి సహాయం చేస్తారు. కష్టపడుతున్న అభ్యాసకులకు అంతరాన్ని తగ్గించడంలో, ఆశించిన స్థాయిలో నైపుణ్యాన్ని సాధించటానికి అదనపు మద్దతును, వారికి తగ్గ సలహాలను మరియు అదనపు సూచనలు అందిస్తారు. వైఖరి అభివృద్ధి: విజయవంతమైన క్రాఫ్ట్స్మన్షిప్ సాంకేతిక నైపుణ్యాలకు అతీతంగా ఉంటుందని ఇన్స్ట్రక్టర్లు గుర్తిస్తారు. వారు సానుకూల దృక్పథాలను చురుకుగా పెంపొందించుకుంటారు. భద్రత, శ్రద్ధ మరియు నైతిక పని పద్ధతులకు నిబద్ధతను నొక్కి చెబుతారు. ఇన్స్ట్రక్టర్లు ఈ విలువలను పెంపొందించడం ద్వారా వారు ట్రైనీల సంపూర్ణమైన అభివృద్ధికి సహకరిస్తారు. మంచి అలవాట్లను పెంపొందించుకోవడం: ట్రైనీలలో అనేక రకాల సానుకూల అలవాట్లను పెంపొందించడంలో ఇన్స్ట్రక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. వర్క్షాప్ యొక్క భద్రతా ప్రోటోకాల్ల ప్రమోషన్ను కలిగి ఉండటం ఈ పాత్ర యొక్క ఒక ముఖ్యమైన అంశం. ట్రైనీలు సురక్షిత మార్గదర్శకాలను బాగా తెలుసుకోవడంతో పాటు వాటికి స్థిరంగా కట్టుబడి ఉండేలా చూసుకునే బాధ్యతను ఇన్స్ట్రక్టర్లు తీసుకుంటారు. ఇందులో ఉపకరణాల మరియు పరికరాల సరైన ఉపయోగంపై వ్యక్తులకు అవగాహన కల్పించడం, ప్రొటెక్టివ్ గేర్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం, అప్రమత్తత మరియు బాధ్యత లాంటి సంస్కారాలను పెంపొందించడం వంటివి ఉంటాయి. ఇంకా ఇన్స్ట్రక్టర్లు ట్రైనీలలో పంక్చువాలిటీని పెంపొందించుకోవటాన్ని చురుకుగా ప్రోత్సహిస్తారు. క్రమశిక్షణ మరియు ప్రొఫెషనలిజం కోసం వర్క్షాప్లకు మరియు క్లాసులకు సమయానికి చేరుకోవడం యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్తారు. ఇన్స్ట్రక్టర్లు సమర్థవంతమైన సమయ నిర్వహణ పద్ధతులను పెంపొందించుకోవడంపై కూడా దృష్టి పెడతారు. వర్క్షాప్ లేదా క్లాస్ రూమ్ సెట్టింగ్కు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్ ఉద్యోగాలలో విజయానికి సమయ నిర్వహణ నైపుణ్యం చాలా కీలకమైనది. ఇన్స్ట్రక్టర్లు ట్రైనీలకు ప్రాధాన్యత ప్రకారం పనులను చేయటం, వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోవడం మరియు సామర్థ్యాన్ని పెంచడానికి పద్ధతులను పెంపొందించుకోవడంలో మార్గనిర్దేశం చేయవచ్చు. ఈ అలవాట్లు నేర్చుకునే వాతావరణాన్ని పెంపొందించడమే కాకుండా ట్రైనీలను వారి భవిష్యత్ ఉద్యోగాలలో విజయం సాధించేందుకు సిద్ధం చేస్తాయి. అడ్మినిస్ట్రేషన్ పట్ల బాధ్యత: విధేయత మరియు నిజాయితీ. ఇన్స్ట్రక్టర్లు అడ్మినిస్ట్రేషన్తో వారి పరస్పర చర్యలలో విధేయత, నిజాయితీ వంటి సూత్రాలను సమర్థించడాన్ని అమలు చేయాలి. ఇది ఇన్స్టిట్యూషన్ విధానాలకు కట్టుబడి ఉండటమే కాకుండా సంస్థ యొక్క లక్ష్యం మరియు దృక్కోణానికి స్థిరమైన నిబద్ధతను కలిగి ఉంటుంది. ఇంటర్ప్రెటర్ అండ్ కమ్యూనికేటర్: ఇన్స్ట్రక్టర్లు సంస్థ యొక్క పని విధానాలకు అనువాదకులు మరియు సమాచారాన్ని మార్పిడి చేసే వ్యక్తి. ఇన్స్ట్రక్టర్లు ఈ విధానాలను ట్రైనీలకు సమర్థవంతంగా తెలియజేయాలి. సంస్థ యొక్క పాలసీలను అర్థం చేసుకొని వాటికి కట్టుబడి ఉండి వాటికి అనుగుణంగా పాటించడాన్ని ప్రోత్సహించాలి. సమర్థవంతమైన వనరుల వినియోగం: ఇన్స్ట్రక్టర్లు బాధ్యతాయుతమైన మెటీరియల్ మేనేజ్మెంట్ను అభ్యసించి వృధాను నివారించాలి. ఇందులో
వనరులు సమర్థవంతంగా మరియు ఆర్థికంగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోవడం, అదనపు పారవేయడాన్ని తగ్గించడం మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించడం వంటివి ఉంటాయి. శక్తి సమర్థవంతమైన పద్ధతులను అమలు చేయడం, బాధ్యతాయుతమైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు విద్యుత్ పొదుపు టెక్నాలజీలను ఉపయోగించడం విద్యా సౌకర్యాల మొత్తం స్థిరత్వానికి దోహదం చేస్తుంది. ఇన్స్టిట్యూషన్లో వనరుల పరిరక్షణకు సంపూర్ణమైన విధానాన్ని ప్రోత్సహిస్తూ ఇన్స్ట్రక్టర్లు ఈ కార్యక్రమాలకు న్యాయవాదులుగా వ్యవహరించగలరు. క్రమశిక్షణ నిర్వహించడం మరియు సంఘటనలు నిషేధించడం. నేర్పించే చోట క్రమశిక్షణ నిర్వహించడం ఇన్స్ట్రక్టర్ల బాధ్యత. వారు అభ్యాసానికి గౌరవప్రదమైన మరియు సార్థకమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ క్లాస్ రూమ్ నియమాలు మరియు ప్రమాణాలను స్థాపిస్తూ వాటిని అమలు చేస్తారు. అదనంగా ఇన్స్టిట్యూషన్ యొక్క శ్రేయస్సు, భద్రత లేదా సమర్థవంతమైన పనితీరుపై ప్రభావం చూపే ఏవైనా సంఘటనలు అడ్మినిస్ట్రేషన్కు వెంటనే తెలియజేయడం ద్వారా ఇన్సిడెంట్ రిపోర్టింగ్లో ఇన్స్ట్రక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. పరిశ్రమల పట్ల బాధ్యత. కార్యక్రమాన్ని మెరుగుపరిచే సలహాలను అందించటం. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక పోకడలను అనుగుణంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో మార్పులను సూచించడంలో మరియు అమలు చేయడంలో ఇన్స్ట్రక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. వర్తమానపు మరియు భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి కొత్త పద్ధతులు, సాంకేతికతలు మరియు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. సమాచారం పొందుతూ ఉండండి. పరిశ్రమల్లో ఉపయోగించే టెక్నాలజీ, పరికరాలు మరియు మెటీరియల్లో తాజా పురోగతుల గురించి ఇన్స్ట్రక్టర్లు తమను తాము బాగా తెలుసుకుని ఉండాలి. ఈ జ్ఞానం ట్రైనీలను అత్యంత తాజా నైపుణ్యాలు మరియు అభ్యాసాలతో సన్నద్ధం చేసి వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది వారిని వేగంగా మారుతున్న ఉపాధి మార్కెట్లో నిలదొక్కునేలా చేస్తుంది. పరిశ్రమలతో అనుసంధానం. ఇన్స్ట్రక్టర్లు ఫీల్డ్ సందర్శనలు మరియు ట్రైనీలకు ఉద్యోగం ఇప్పించటానికి సులభతరం చేయడానికి పారిశ్రామిక భాగస్వాములతో బలమైన సంబంధాలను చురుకుగా ఏర్పరచుకోవాలి మరియు నిర్వహించాలి. ఈ సహకారాలు ట్రైనీలు బయట ప్రాక్టికల్గా అమలు చేయటాన్ని మెరుగుపరుస్తాయి మరియు క్లాస్ రూమ్ అభ్యాసాన్ని పూర్తి చేసే వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందిస్తాయి. సమాజం మరియు దేశం పట్ల బాధ్యత. పౌర విధి భావాన్ని పెంపొందించడం. ఇన్స్ట్రక్టర్లు ట్రైనీలలో పౌర బాధ్యత భావాన్ని పెంపొందించడంలో సహాయపడతారు. సమాజానికి సానుకూలంగా సహకరించడంలో వారి పాత్ర గురించి వారికి అవగాహన కల్పిస్తారు. ఇందులో చట్టాలు, నిబంధనలు గౌరవించడం మరియు సమాజ సేవలో పాల్గొనడం యొక్క ప్రాముఖ్యతను బోధించడం వంటి అంశాలు ఉంటాయి. మంచి దేశాన్ని నిర్మించే మనస్తత్వాన్ని ప్రోత్సహించడం. ఇన్స్ట్రక్టర్లు, ట్రైనీలు సమాజం నుండి ప్రయోజనాలు పొందినట్లే వారు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని, మంచి సమాజాన్ని నిర్మించడమే అంతిమంగా దేశాన్ని నిర్మించడమని గ్రహించడంలో మార్గనిర్దేశం చేస్తారు. ట్రైనీలు బలమైన మరియు మరింత సంపన్నమైన దేశాన్ని నిర్మించడంలో బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడంలో ఇన్స్ట్రక్టర్లు సహాయం చేస్తారు. చివరగా, సమాజం మరియు దేశం పట్ల ఇన్స్ట్రక్టర్ల బాధ్యత పాఠ్యపుస్తకాలను మించినది. తన పట్ల తాను బాధ్యతతో వ్యవహరించటం. నీతి మరియు నిజాయితీ. ఇన్స్ట్రక్టర్లకు మనసులను మలచడం మరియు అభ్యాసకులకు మార్గనిర్దేశం చేయడం వంటి ముఖ్యమైన పనిని అప్పగించారు. దీనికి వృత్తి పట్ల అచంచలమైన శ్రద్ధ, నీతి మరియు నిజాయితీ అవసరం. వ్యక్తిగత వికాసం. ఇన్స్ట్రక్టర్లు కేవలం జ్ఞానాన్ని అందించేవారే మాత్రమే కాదు, రోల్ మోడల్స్ కూడా. వారు తమ స్వంత వ్యక్తిత్వాలను పెంపొందించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా మరియు నిరంతరాయంగా కృషి చేస్తారు. నాయకత్వ లక్షణాలు, తాదాత్మ్యం మరియు అనుకూలతను ప్రదర్శిస్తారు. ఆహ్లాదకరమైన అలవాట్ల పెంపకం. ఇన్స్ట్రక్టర్లు నేర్పించేటప్పుడు వారి ప్రవర్తన యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకుంటారు. వారు ఆహ్లాదకరమైన నడవడికను పెంపొందించడం, వారి ట్రైనీలు మరియు సహచరుల మధ్య గౌరవం మరియు కలుపుగోలుతనాన్ని ప్రోత్సహించడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. వృత్తికి గౌరవం. ఇన్స్ట్రక్టర్లు ఉపాధ్యాయ వృత్తి యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి శ్రద్ధ వహిస్తారు. వారు టార్చ్ బేరర్స్ గా, వెలుగు చూపేవారుగా వ్యవహరిస్తారు. ప్రవర్తనలో మరియు ప్రొఫెషనలిజంలో అంటే వృత్తి నైపుణ్యంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతారు. ఆరోగ్యం మరియు పరిజ్ఞానం. ఉద్యోగం యొక్క శారీరక మరియు మానసిక అవసరాలను తీర్చడానికి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇన్స్ట్రక్టర్లు గుర్తిస్తారు. సమయ నిర్వహణ. వారి పని ఒత్తిడిని సమతుల్యం చేయడానికి సమర్థవంతమైన సమయ నిర్వహణ కీలకమైన అంశం. ఇన్స్ట్రక్టర్లు చేయవలసిన పనులను ప్రాధాన్యత క్రమంలో ఏర్పరచుకొని వారి సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. సమర్థవంతమైన సమయ నిర్వహణలో పాఠ్య ప్రణాళిక, గ్రేడింగ్, అడ్మినిస్ట్రేటివ్ పనులు మరియు ప్రొఫెషనల్ ఎదుగులతో సహా వివిధ బాధ్యతలు నిర్వర్తించే నిర్మాణాత్మక స్కెడ్యూల్ను రూపొందించడం వంటి పనులు కూడా ఉంటాయి. ఇన్స్ట్రక్టర్లు వారి రోజు, వారానికి మరియు నెలవారీ యాక్టివిటీలను నిర్వచించడానికి
క్యాలెండర్లు, ప్లానర్లు లేదా డిజిటల్ స్కెడ్యూలింగ్ యాప్ల వంటి సాధనాలను ఉపయోగించవచ్చు. బోధించడం పట్ల మక్కువ చూపించటం. ఇన్స్ట్రక్టర్లు బోధన పట్ల నిజమైన అభిరుచిని పెంపొందించుకుంటారు. వారి పాఠాలను ఉత్సాహంతో మరియు అంకిత భావంతో చేస్తారు. వృత్తి పట్ల వారికున్న ప్రేమ, విరక్తి కలగకుండా వారి ట్రైనీలకు స్ఫూర్తినిస్తుంది. స్వీయ పరిశీలన. క్రమం తప్పకుండా తమను తాము గమనిస్తూ అంచనా వేసుకోవడం వలన వారి బోధనా పద్ధతులు, వాటి ప్రభావం మెరుగుపరుచుకోవడానికి అవసరం. ఇన్స్ట్రక్టర్లు తమపై అభిప్రాయాలకు మరియు తమను తాము మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వృత్తి పట్ల బాధ్యత. జ్ఞానాన్ని పొందుతూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం. ఇన్స్ట్రక్టర్లు విద్యకున్న డైనమిక్ స్వభావాన్ని అర్థం చేసుకుంటారు. బోధన మరియు అభ్యాస ప్రక్రియను మెరుగుపరుచుకోవడానికి వారు నిరంతరం తమ జ్ఞానాన్ని అప్డేట్ చేసుకుంటారు మరియు వారి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. వినూత్న వ్యూహాలు మరియు సాంకేతికతలు. ట్రైనింగ్ ప్రోగ్రాంను గణనీయంగా మెరుగుపరిచే వినూత్న వ్యూహాలు మరియు సాంకేతికతలను పరిచయం చేయడానికి ఇన్స్ట్రక్టర్లు కృషి చేస్తారు. ఇందులో ఇవి ఉన్నాయి: ఆవిష్కరణ పట్ల సానుకూల దృక్పథం. ఇన్స్ట్రక్టర్లు వినూత్న బోధనా పద్ధతుల పట్ల అంగీకార మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారు కొత్త ఆలోచనలు మరియు అభ్యాస అనుభవాన్ని పెంచే విధానాలకు స్వీకార భావంతో ఉంటారు. పరిశోధన ఫలితాలను వర్తింపజేయటం. నైపుణ్య పర్యావరణ వ్యవస్థలో అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను ఇన్స్ట్రక్టర్లు అర్థం చేసుకుంటారు. వారు తమ శిక్షణా పద్ధతులలో సాక్ష్యాధారిత అభ్యాసాలను చేర్చడం ద్వారా పరిశోధన ఫలితాల యొక్క ప్రాథమికాలు మరియు అనువర్తనాలను పరిశోధిస్తారు. కొత్త స్ట్రాటజీలను పరీక్షించడం మరియు అమలు చేయటం. కొత్తగా పరీక్షించబడిన స్ట్రాటజీలు మరియు టెక్నిక్లను పరీక్షించడంలో మరియు అమలు చేయడంలో ఇన్స్ట్రక్టర్లు చురుకుగా ఉంటారు. వారు అభివృద్ధి చెందుతున్న బోధనా ధోరణులతో అప్డేట్ ఉంటూ క్లాస్ రూమ్లో ప్రభావవంతంగా ఉన్న వాటిని అమలు చేస్తారు. తమ అభివృద్ధి కోసం స్వీయ అధ్యయనం. ఇన్స్ట్రక్టర్లు వారి స్వంత ఎదుగుదల మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి స్వీయ అధ్యయన పాఠ్యాంశాలను ఉపయోగిస్తారు. సమర్థవంతమైన అభ్యాసానికి సూత్రాలు. ఇన్స్ట్రక్టర్లు ఫలవంతమైన అభ్యాసానికి సహాయపడే వివిధ సూత్రాలను మరియు కారకాలను గుర్తిస్తారు. వారు ఈ జ్ఞానాన్ని కోర్స్ మెటీరియల్స్ మరియు టీచింగ్ స్ట్రాటజీలను ఆలోచించి రూపొందించడానికి ఉపయోగిస్తారు. అభ్యాసం అర్థవంతంగా మరియు ప్రభావవంతంగా ఉండేలా చూసుకుంటారు. ఇన్స్ట్రక్టర్లు ఆలోచనలు వర్తింపజేయడానికి, సమాచారాన్ని విశ్లేషించడానికి మరియు స్వతంత్రంగా సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులను ప్రేరేపించే యాక్టివిటీలను మరియు అసైన్మెంట్లను డిజైన్ చేస్తారు. ఇన్స్ట్రక్టర్లు విద్యార్థులను ప్రాజెక్టులలో కలిసి పనిచేయడానికి, అవగాహనను పంచుకోవడానికి మరియు చర్చలలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తూ సహకార అభ్యాసాన్ని ప్రోత్సహిస్తారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత. విపులమైన అప్డేట్లను అందించటం. ట్రైనీల పురోగతి అవసరమైతే వారి లోపాల గురించి తల్లిదండ్రులకు బాగా తెలియచేయబడిందని ఇన్స్ట్రక్టర్లు నిర్ధారిస్తారు. ట్రైనీల విద్యా పురోగతి గురించి తల్లిదండ్రులకు తెలియజేయడానికి ప్రోగ్రెస్ రిపోర్ట్లు, పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ల వంటి వివిధ ఛానళ్లను ఇన్స్ట్రక్టర్లు ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగ నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయటం. ఇన్స్ట్రక్టర్లు వారి ట్రైనీల భవిష్యత్ ఉద్యోగాల గురించి సమాచారం సేకరించి నిర్ణయాలు తీసుకోవడంలో తల్లిదండ్రులకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఓపెన్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా ఇన్స్ట్రక్టర్లు వారి ట్రైనీల ప్రదర్శించే విద్యాపరమైన బలాలు మరియు ఆసక్తి ఉన్న అంశాల గురించి చర్చించడానికి తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటారు. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: వీరి పట్ల ఇన్స్ట్రక్టర్ల బాధ్యతలు, అభ్యాసకులు, అడ్మినిస్ట్రేషన్, పరిశ్రమలు, సమాజం మరియు దేశం, అతను లేదా ఆమె, వృత్తి, తల్లిదండ్రులు. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.